మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో అయితేనేంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. సో ఇప్పుడు సమరం గారితో ఫటాఫట్ ధనాధన ఆన్సర్. నేను ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతా, సార్ ధనాధన ఆన్సర్స్ ఇస్తారు. సార్, ఓరల్ సెక్స్ వల్ల గొంతు క్యాన్సర్ అనేది వస్తుంది అంటారు, నిజమేనా అది? ఓరల్ సెక్స్ వల్ల వస్తుందంటే వాళ్ళ పురుషాంగం క్లీన్గా ఉండకపోతే రావడానికి అవకాశం ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ కారణం దేనికైనా సరే, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగ మనకి దాదాపు ఒక 6-8 రకాల వైరస్ ఉన్నాయి. హెచ్పివి వైరస్, దాంట్లో ఒక రకం వైరస్లేమో సర్వైకల్ క్యాన్సర్, ఇంకో రకం ఏమో ఓరల్ క్యాన్సర్, ఇంకో రకం క్యాన్సర్ ఏమో జెనిటల్ వాట్స్, వైరల్ వాట్స్ వస్తాయి, జెనిటల్ వాట్స్ వస్తాయి. ఇంకా కాదు థైరాయిడ్ కూడా ఉంది. ఈ రకంగా హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి. అయితే ఎక్కువగా వచ్చేది హెచ్పివి వైరస్ వల్ల వచ్చే సెక్స్ వచ్చేది దాని సర్వైకల్ క్యాన్సర్. అంచేత ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం మగవాడి యొక్క జనాంగాల అపరిశుభ్రత కారణం. ఎందుకంటే చాలా మగవాళ్ళు సెక్స్ హైజిన్ తెలియక ఆ పురుషాంగం పూర్వచర్మం వెనక్కి తీసి రోజు 2 పూట్ల వాష్ చేసుకొని తీయకుండా దాని కింద ఉన్న స్పెగ్మా, ఆ స్పెగ్మా, దాని స్పెగ్మా అంటాం, స్పెగ్మాకి ఈ వైరస్ చేరి అక్కడ ఉంటుంది. అంచేది డైరెక్ట్గా పెట్టేసుకుంటాడు. మళ్ళీ ఆ సెక్స్ కడుక్కోడు, సెక్స్ ఏమో కడుక్కోవాలి. కడుక్కోకపోవడం, స్నానం చేసాడు, కడుక్కోకపోవడం వల్ల ఇది మళ్ళీ ట్రాన్స్మిట్ అయ్యి ఆ వైరస్, మగవాడికి హెచ్పివి వైరస్ వల్ల క్యాన్సర్ రావడం చాలా తక్కువ వస్తుంది కదా, చాలా పురుషాంగ క్యాన్సర్ రావడం చాలా తక్కువ. కానీ ఏ వైరస్ అయితే బయటలో ప్రవేశించిందో ఆ వైరస్ మనం ఆడదానికి సెక్స్ పాల్గొంటే వస్తుంది. ఇది సర్వైకల్ క్యాన్సర్. ఇక ఇక్కడ ఎక్కువ హెచ్పి వైరస్ మనకి ఎక్కువ ఉండేది, నోటి క్యాన్సర్ సంబంధించిన వైరస్ తక్కువ, కానీ రావడానికి మాత్రం అవసరం ఉంది. అయితే వాడు గుర్తించాల్సిందంటే నోటి క్యాన్సర్ అనేది కేవలం దీనివల్లనే కాదు, మన మొత్తం క్యాన్సర్లో 40% ఓరల్ క్యాన్సర్. 40%. దానికి కారణం ఏంటంటే మనం చాలా వేడిగా కాఫీలు తాగడం, ఏదైనా వేడిగా తినడం, గొంతు కాలుతో తింటున్నాం, తర్వాత మన నోటి అపరిశుభ్రత, తర్వాత స్మోకింగ్ చేయడం, డ్రింక్ చేయడం, గుట్కా తినడం, చారా కిళ్ళీలు తినడం, ఇవి మనందరికి ఒక్కప్పుడు ఎక్కువగా తినడం. కొంతమంది ఊరికి 2 పరుపులు వేసుకుంటారు, కొంతమంది ఇంత తింటుంటారు. రోజు 2-3 సార్లు ప్యాకెట్, పెద్ద ప్యాకెట్, 100 గ్రాముల ప్యాకెట్ అయిపోతుంది. అలా తినే వాళ్ళకి తప్పకుండా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. అంచేత ఈ రకంగా మనకి మామూలు శరీరంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు, ఆడవాళ్ళు అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ, తర్వాత నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. ఇక ఓరల్ క్యాన్సర్ అనేది మాత్రం అందుకని చెప్తాను, మనకి ఇతరుల లోపల శరీరంలో వచ్చే లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, ఈ బొవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ తక్కువ. వచ్చే క్యాన్సర్ మెయిన్గా ఆడవాళ్ళకి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్, సర్వైకల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ మాత్రం రావడానికి ఉంది, అవకాశం ఉంది, కానీ ఇంకా ఇతర కారణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఓరల్ క్యాన్సర్ సరే దీనివల్లే వచ్చింది చేయాలంటే ఆ క్యాన్సర్ మనం కల్చర్ స్వాబ్ తీసి దీని వచ్చిందా లేదా అని చెప్పాలి. ఎవరు ఎంతమంది చెబుతున్నారు దానివల్ల కూడా వస్తుంది, రాదన్ను, ఎందుకంటే స్పెగ్మాలో ఆ వైరస్ ఉంటాయి కనుక. అయితే తప్పకుండా రావాలని లేదు, అది అంత ఎక్కువ కాదు, ఆ వైరస్ అంత ఎక్కువగా ఉంది. చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ చాలా ఎక్కువ చేస్తారు, ఓరల్ సెక్స్ సాల్వ్ చేస్తారు, మరి అందరికి ఎక్కడ వస్తుంది, రావట్లే కదా. హెచ్పివి వైరస్ టైప్ 16, 18 లైంగిక ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? హెచ్పివి వైరస్ చెప్తాను, ఎంతమంది మీకు చెప్పాను నేను. దానివల్ల ఆ వైరస్ వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16 అనేది, అది 16, 18 ఇవి దీనివల్ల క్యాన్సర్ వస్తాయి, క్యాన్సర్ అవకాశం ఉంది.
లైంగిక ఆరోగ్యానికి కారణం అనేది దానికి సంబంధం లేదు. సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే సార్, గొంతులోకి వెళ్ళిన వైరస్ దానంతటా అదే పోతుందా? గొంతులోకి వెళ్ళిన ప్రతి వైరస్ కూడా క్యాన్సర్ కలిగించాలని లేదు. అంత వెళ్ళి కాదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ వైరస్ లోపలికి వెళ్తే ఏదో ఒకసారి వెళ్ళినంత మాత్రాన్ని రాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళినట్లయితే అక్కడ అది ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చి క్యాన్సర్ కారణం అవుతుంది. అంతేకాని వైరస్ లోపలికి వెళ్ళిపోయేది మాత్రాన్ని ఏమీ అవ్వదు. అందుకనే మనకు ఓరల్ సెక్స్లో కూడా వెళ్ళినంత మాత్రం ఏం అవ్వదు. అక్కడ ఏంటి మరీ ఎక్కువ రిపీటెడ్గా వెళ్ళి రిపీటెడ్గా అక్కడ చేరుతుంటే వస్తుంది. కానీ ఒకటి మన ఊరికే వెళ్ళి క్యాన్సర్ వెళ్ళిపోయినది రాదు. రిపీటెడ్గా ఆ క్యాన్సర్ వైరస్ లోపలికి వెళ్తే అవి చెయ్యాలంతే. కానీ అంత తేలిగ్గా క్యాన్సర్ అంత తేలిగ్గా అవ్వదు. దాంతో అదే పోతుందా అంటే అసలు కొద్దిగా వెళితే ఏం చేయదు, అసలు నథింగ్ విల్ హ్యాపీ. అంటే దాని మీద ఆలోచించలేదు. నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, కొంతమందికి తెలియకుండానే ఉంటుంది. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు చేస్తారు. మా రూల్ ప్రకారం మేము నేర్చిన ప్రకారం అయితే కళ్ళు ఇలా చూస్తాం. ఎవరైనా డాక్టర్ పేషెంట్ వస్తే మరి ఇప్పుడు బాగా కానీ నేను మాత్రం రెగ్యులర్ వస్తాను. కళ్ళు చూస్తాం, ఏమంటాం, చెవులు చూస్తాం, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. రూల్ ప్రకారం అయితే డాక్టర్ మొత్తం పై కింద పరీక్ష చేయాలి. ప్రతి వాళ్ళు తప్పకుండా కళ్ళు చూడాలి. ముందు చూడగా అసలు నడిచి వస్తుంటే నడక ఎలా చూడాలి. ఆ ఫేస్ చూసి ఫేస్ ప్రకారంగా చెప్పాలి. చూసి ఫేస్ చూడగానే వీడికి థైరాయిడ్ ఉందని చెప్తాం మేము, హైపోథైరాయిడ్ ఉంది. కొద్దిగా ఎక్కువ ఉంటే ఫేస్ ఇలా ఉంటుంది, అలాగే పెదాలు ఇదిగా ఉంటాయి, మాట బొంగురుగా ఉంటుంది. అంచేత స్పాట్ డయాగ్నోసిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కొన్ని జబ్బులు మనకి వాళ్ళ నడక ద్వారా, మాట ద్వారా, వాళ్ళ వాయిస్ ద్వారా, వాళ్ళ చూపు ద్వారా, వాళ్ళ కళ్ళు చూడడం ద్వారా, ఒళ్ళు చూడడం వల్ల, చర్మం చూడడం ద్వారా మనం వ్యాధులు చెప్పేస్తాం. పరీక్ష ప్రకారం ఏంటి ఇప్పుడు చాలా పేషెంట్లు డాక్టర్ చేయలేకపోతారు. కానీ ప్రతి డాక్టరు కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు, లంగ్స్, హార్ట్, అబ్డామెన్, ఈ నరాల పరీక్ష అనేవన్నీ కలిసి ఒక 5 నిమిషాలు పరీక్ష చేస్తారు. దాంట్లో చాలా వరకు బయటపడతాయి. డాక్టరు వదిలేస్తే మిస్ అవుతాయి. అంతేగాని మేము చేసిన అందరికి కూడా మేమందరం అన్ని సిస్టమ్స్ తప్పకుండా ఎగ్జామ్ చేయాలి. చేసి ఏదైతే స్పెసిఫిక్గా ఒక బాధ చెప్తారో పేషెంట్ దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు కడుపులో నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అన్నారనుకోండి, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ లివర్, ఆ కిడ్నీ, ఇక్కడ ఉండే పార్ట్స్. ఇక అన్నారనుకోండి, ఇక్కడికి మళ్ళీ ఇక్కడ ఉండే ప్యాన్కాస్ ఉందో, లేకపోతే స్ప్లీన్ ఉందా, ఈ కిడ్నీ ఉందా, లేదా స్టమక్ ఉందా అనేది కాన్సన్ట్రేట్ చేసి దాని తగ్గట్టు అందులో అడ్వాన్స్డ్ సైన్సెస్ వచ్చే కనుక మనం అల్ట్రాసౌండ్ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, లేదా ఎండోస్కోపీ కావచ్చు, ఎంతో అడ్వాన్సెస్ వచ్చేసే మెడికల్ సైన్స్లో మనం అంచేత ఈజీగా డయాగ్నోస్ చేస్తాము. అంచేత వీలుపెట్టడం ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. నమస్కారం.